ప్రైజ్ ది లార్డ్. ప్రభువును స్తుతించుట ద్వారా, ఆయనను మహిమపరచుట ద్వారా మనము ఆయన నుండి మనము ఏమి పొందుకోగలమో, ఆయనను మనము ఎందుకు చూడలేకపోతున్నామో ఇప్పుడు సహోదరుడు ద్వారా విందాం. కీర్తన గ్రంథం 147 అధ్యాయం. 147 మొదటి అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, మనము దేవునికి స్తోత్రగానము చేయుట మంచిదంట. అది ఎట్లాంటిదంట? అది మనోహరమును, స్తోత్రము చేయుట ఒప్పిదమంట. అది తప్పిదము కాదు, ఒప్పిదమంట. అలా చేయడం చాలా మంచిదంట. స్తోత్రం చేయడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10-11 వచనం చదవండి ఒకసారి. యెహోవా ఆయన దేవుడు దేని యందు ఆనందించుతున్నాడయ్యా అంటే, గుర్రముల బలము యందు కాదు, ఆయన దాని యందు సంతోషించడంట. ఇక్కడ గుర్రములంటే మానవులే. ఇప్పుడు ఒక చోట దేవుడు అంటాడు కదా, ప్రతివాడు సకులించి గుర్రములాగా చాలా తప్పులు చేస్తున్నారు. ఇంకో సందర్భంలో దేవుడు అంటాడు అక్కడ. ఇక్కడ గుర్రముల బలం మన సత్తు యందు, మన హస్తము చేత బలముల యందు దేవుడు సంతోషించడు గాని, నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించడు. మన చేతులలో కాళ్ళలో ఉన్న బలం చేతే, మన శరీర సంబంధమైన బలాన్ని బట్టి ఆనందించడు గాని, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. మనం గనక ఆయన యందు భయభక్తులు గలవారై ఉంటే, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని వారి ఉంటే గనక మన యందు దేవుడు ఆనందిస్తారంట. 148 అధ్యాయం మొత్తం చదవండి. యెహోవాను స్తుతించుడి అని చెప్పేసి ఎవరెవరు స్తుతించాలో చెప్తున్నారు దావీదు గారు. ఆకాశములారా, ఆకాశ మహాకాశములారా, 7 ఆకాశాలు ఉన్నాయి కదా, ఆ ఆకాశం అన్నిటిని దేవుని స్తుతించమంటాడు. సూర్యచంద్రులు స్తుతించమంటాడు. పరమాకాశములారా యెహోవా ఆజ్ఞ పుట్టిని అంట. ఇవన్నీ కూడా ఆయన వాక్కు చేత కలిగించబడ్డాయి కదా. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జనములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, భూమిని, ఆకాశమును, భూమిలో ఉన్న సృష్టించిన జంతువులను, పక్షులను, జీవరాశి అన్నిటిని దేవుని స్తుతించమని అడుగుతున్న దావీదు గారు. ఇక్కడ స్తుతించుడి అని చెబుతూ 12వ వచనంలో యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, ఏ వయసు పరిమితి లేదు, నరుల విషయంలోకి వచ్చేసరికల్లా అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. దేవునికి స్తోత్రం. సృష్టి మొత్తానికి ఏమో స్తుతించుడి అని చెబుతూ ఇక్కడ స్తుతించుదురు గాక ఎందుకనంటే మనం రిప్లై ఇచ్చి దేవుని స్తుతిస్తే హల్లెలూయా అంటాం కాబట్టి, మనుషులు వచ్చేసి స్తుతించుడు గాక అని మెన్షన్ చేసిన దేవుడు. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశముల పైగా ఉన్నది. ఇన్నిసార్లు దేవుడిని స్తుతించాలి అని చెబుతూ 149వ అధ్యాయంలో యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ఆయన స్తుతించాలంట, కీర్తనలు కూడా పాడాలంట. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. మనందరం ఇక్కడ కూడుకున్నాం కదా, కూడుకున్న తర్వాత ఆయనకి స్తోత్ర గీతాలు పాడాలంట. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితారతోను ఆయన గూర్చిన గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందంట ప్రీతి గలవాడంట. మనం ఆయన ప్రజలుగా మార్చబడితే మన యందు ప్రేమ కలిగి ఉంటాడంట. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. భక్తులంట ఘనత నుండి హర్షించుతారంట. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురంట. నీతిమంతులు కొనిపోబడుచున్నారు, లోకులు దాన్ని గుర్తించట్లేదు. తమ పడకల మీద పరుండి కొనిపోబడుచున్నారు అంటది. ఇక్కడ పడకల మీద ఉత్సాహగానం చేయుదురు అంటే వాళ్ళు చనిపోయే స్థితి ముందు కూడా వామని చచ్చిపోతున్నా అనే భయం వాళ్ళకు ఉండదు, చావు భయం వాళ్ళకు ఉండదు. ఒక నిరీక్షణ ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత నా తండ్రి సన్నిధిలో మళ్ళీ కళ్ళు తెరుస్తాను, నేను సన్నిధి దగ్గరికి వెళ్తున్నా అనే ఆనందంతో వాళ్ళు పడకల మీద ఉన్నప్పుడు ఉత్సాహగానం చేస్తారంట. ఉదాహరణకి యేసన్న గారు చూశారుగా, చివరి గడియల్లో ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు కూడా పాటలు పాడిండు. అబ్రహాం గారిని పక్కన పిలుచుకొని పాటలు పాడించుకొని ఆనందపడ్డాడు. ఉత్సాహగానంతో సంతోషిస్తారంట. వాళ్ళు చావు భయం ఉండదు కానీ చనిపోతారంటే ఇంకా సంతోషిస్తారంట. వాళ్ళు వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నుండునప్పుడు నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవునికే మహిమ కలుగును గాక. అన్ని జనులకు గాని ప్రతిదండన చేయటప్పుడు గాని, గొలుసులతో వాళ్ళ రాజును బంధించినప్పుడు గాని, బంధించేది శిక్షించేది ఎవరయ్యా అంటే దేవుని కుమారులు అనబడుతున్న వాళ్ళు, పిలువబడుతున్న వాళ్ళు,
మీరు దూతలకు తీర్పు తీర్చవలసిన ఉన్నారంటారు పౌలు ఒక చోట. వారి చేతిలో 2 అంచులుగా ఖడ్గం ఉన్నదంట. ఆయన భక్తులందరికీ ఘనత ఇదేనంట. ఆయన వాక్యము ద్వారా మనం ఆయన నామమును స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, గణపరిచినప్పుడు అదే మనకి ఘనత అంట. 150 అధ్యాయంలో కూడా మొత్తం ఆయన ఎలా స్తుతించాలో తంబురతోనూ తంతి వాద్యంతో స్తుతించాలి అని ఉంటది కదా. ఇప్పుడు స్తుతించాలి అన్నప్పుడు మనం స్తుతిస్తూనే ఉన్నాం. స్తుతించిన తర్వాత, కీర్తనలు పాడిన తర్వాత, ఉదాహరణకు బైబిల్లో 2-3 సంఘటనలు ఏం జరిగినాయో చూద్దాం మనం. యెహోషువ గ్రంథం మొదటి 4 వచనాలు. ఎర్ర సముద్రం దాటుకొని ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఎరికో దగ్గరకు వచ్చారు. ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు దాని ప్రాకారాలేమో చాలా దిట్టంగా ఉన్నాయి. గోడ మీద కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు. రాహాబు వేసే ఇల్లుంది కూడా ఆ ప్రాకారముల మీదే. 6 రథాలు వెళ్తాయండి ఒకేసారి. దగ్గర ప్రాకారం ఎంత వెడల్పు ఉందంటే, మన హైవే రోడ్ ఉంది, 4-వే ఉందిగా, అంత వెడల్పు ఉంటుంది. అంత పెద్ద ప్రాకారాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి. దాన్ని కూల్చుకొని వెళ్తేనే యుద్ధం చేసి వాళ్ళు ఓడించగలుగుతారు. దేవుడు ఏం చెప్తున్నాడు యెహోషువతో, మీరు ఇశ్రాయేల్ సర్వసమాజం మొత్తం కూడా ఆ ప్రాకారాల చుట్టూ 6 రోజుల పాటు ఒక్కొక్క రౌండ్ వేయాలి. యాజకులేమో 7 యాజకులు 7 బోర్లు పట్టుకొని దాన్ని ఊదుకుంటూ తిరుగుతూ ఉంటారు. 7వ రోజు ఏం చేయాలంట? 7వ రోజు మాత్రం 7 రౌండ్లు వేయండి. 7 సార్లు దాన్ని చుట్టుముట్టి అప్పుడు మీరు స్తుతించుకుంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ తిరగాలని చెప్తారు. ఆ 7వ రోజు స్తుతించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ ఆ 7 రౌండ్లు తిరిగిన తర్వాత ఆ ఎరుకో గోడలో పెద్ద ప్రాకారాలన్నీ కూడా కూలిపోతాయి. దేవునికి స్తోత్రం. అంతటి పెద్ద దిట్టమైన గోడలు కూడా కేవలం స్తుతులతోనే కూల్చబడ్డాయి. దేవుని నామానికి అంత మహిమ ఉంది. సో దేవుని మనం స్తుతించుకునే క్రమంలో మన అంతరంగంలో గాని అలాంటి ప్రాకారాలు లాంటి దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడలు ఏమైనా ఉంటే గనక మన స్తుతులతో అన్ని కూల్చబడును గాక. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో స్తుతుల ద్వారా ఇలాంటి ఉంటాయి. కీర్తించుకుంటే ఏం జరిగింది? ఆయన నామాన్ని కీర్తించుకుంటే కనుక అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. కీర్తనల పాడటం వల్ల 20వ వచనం నుండి, పౌలు దెర్బేకునకు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు నిర్ణయం సంఘటనలు జరుగుతుంటాయిగా. ఇక లూదియా అనే స్త్రీ దైవభక్తి కలిగే ఓదారంగా అమ్ముకుంటూ ఉంటది. ఆమె తొయితైర పట్టణస్తురాలు. ఇక్కడ ఏం సంఘటన జరిగిందంటే, పూతోన దయ్యం పట్టిన ఒక ఆమె ఉంటుంది. దయ్యం పట్టిన పిల్ల, ఒక ఆడపిల్ల ఉంటుంది కన్యక. ఆ పూతోన దయ్యం పట్టిన దాన్ని బట్టి కొంతమంది ఆమెని ఒక సంరక్షణలో ఉంచుకొని ఆమె యజమానులు భవిష్యవాణి జరగబోయే సంగతులని చెప్తా ఉంటది. ఆమె టికెట్లు కలెక్టర్ చేసుకుని టికెట్లు పెట్టుకొని సోది చెప్పించుకోవడం ఆమె కాడ వచ్చిన తర్వాత ఆమె వల్ల బహులాభం పొందుకుంటున్నారు వీళ్ళు యజమానులు. పౌలు గారు ఆ ఊరు వచ్చినప్పుడు ఈ పూతోన దయ్యం పట్టిన ఆమె వచ్చేసి పౌలు గారిని గుర్తుపట్టి 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏమో రోజు ఇదే పని చేస్తుంది. పౌలు గారు ఆడిపోతే ఆడికి వస్తుందంట, వీళ్ళు రక్షణ మార్గం చెప్పడానికి వచ్చారు, దేవుని సర్వోన్నతమైన దేవుని యాజకులు, వీళ్ళు దేవుని దాసులు అని చెప్పేసి సాక్ష్యం చెప్పి తిరుగుతూ ఉంటే పౌలు గారికి బాగా డిస్టర్బెన్స్ అయ్యి గద్దిస్తారు. దయ్యమాను వదిలిపెట్టి పోమంటే వెళ్ళిపోద్ది. వీళ్ళు కంగారు పడతారు, మా వ్యాపారం మొత్తం అయిపోయింది, ఇక మీదట వాళ్ళ భక్తుల దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పడానికి కుదరదు, దయ్యం లేదు కాబట్టి, లాభం పోయింది కాబట్టి వీళ్ళందరూ ఈడ్చుకుని పోతారు అనమాట. ఒక చోట ఈడ్చుకొని చెరసాల్లో పెట్టి బంధిస్తారు పౌలు గారు వాళ్ళని. 25వ వచనం, ఆ రాత్రి జైల్లో ఉంచిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారంట? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. దేవునికే మహిమ కలుగును గాక. ఆడ వాళ్ళు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట. మనం కూడా ఏదైనా ప్రార్థన చేసుకునేటప్పుడు, ఎక్కడ కూటం పెట్టుకున్నప్పుడు కానీ, గృహకోడికి కానీ, చర్చిలో కానీ వాక్యం చెప్పుకునే ముందు, ఆయన మాట మనం పంచుకునే ముందు కీర్తనలు పాడుతుంటాం. ఈ కీర్తనలు పాడే యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ, ఆ ఇంట్లో కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా బంధకాలతో ఉంటే గనక ఈ పాటల ద్వారా కూడా దేవుడు వాళ్ళ బంధకాలను కూడా తీసివేయగలుగుతారంట. దేవునికి స్తోత్రం. చెరసాల పునాదులు, చెరలో ఉన్న వాళ్ళు విడిపించాలి కాబట్టి దేవుడి వాక్యం ఈ పాటల ద్వారా కూడా చెరసాల పునాదులు అదురుతాయి అంట, వాళ్ళ బంధకాలు కూడా తెంపబడతాయి అంట. దేవునికే మహిమ కలుగును గాక. సో కీర్తనల ద్వారా, స్తుతుల ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. దేవునికి ప్రార్థించుకోవడం ద్వారా ఏం జరిగిందో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు అంటాడుగా, రొట్టె విచ్చుట యందు, ప్రార్థన యందును, సహవాసమందును ఎడతెగకుండా ఉండాలంటగా. ఇసుకగా ప్రార్థించాలంట, ఎడతెగ ప్రార్థించాలంట. సో ప్రార్థన ఎలా చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలంటే 2వ వచనంలో, రాజుల కొరకును అధికారులు అందరి కొరకును ఏమేం చేయాలంట? విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని
హెచ్చరించుచున్నాను. పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నంట, ఇవన్నీ కలిగి ఉండాలి సంఘం అని. ఇది ఎందుకంట? ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైందంటే మన దృష్టికి ఏమవ్వాలి? మనకు కూడా అనుకూలమే అయ్యాలి. సో ఇవన్నీ కూడా మనం రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం కూడా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తుతులు చేయగలవారమై ఉండాలి మనం. దేవుని స్తోత్రం. 8వ వచనం చూడండి. ఇప్పుడు పురుషులు ఏం చేయాలంట? ఎలా ప్రార్థించాలంట? కావున ప్రతి స్థలమునందు, చర్చిలోనే కాదు, ఇంటికాడనే కాదు, వీధిలోనే ఎక్కడైనా సరే ప్రార్థన చేయాల్సి వస్తే, పురుషులు ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పౌలు గారు పురుషుని అలా ఏమని కోరుకుంటున్నంట? చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని కోరుకుంటారు. ఉదాహరణకి అక్కడ యుద్ధం జరిగేటప్పుడు మోషే గారు ఇశ్రాయేల్ జనాంగం ఓడిపోతున్నప్పుడు మోషే గారిని దేవుడు చేతులెత్తి ఉంచమంటాడు ఆకాశం వైపు. చేతులు ఎత్తినంతసేపు కూడా వీళ్ళు జయం పొందుకుంటూ ఉంటారు. మళ్ళీ చేతులు దింపిన తర్వాత ఓడిపోతామంటే ఇక వేరే ఇద్దరు వచ్చి సపోర్ట్ చేస్తారు వాడు చేతులు. ఇక్కడ యెహోషువ కూడా హాయి పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత ఆకానైన ఆయన చీనాల వస్త్రాలు, వెండి, బంగారం దాచిపెట్టుకున్న తర్వాత అతని ఆకారులో వధించిన తర్వాత మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అంటాడు. అప్పుడు హాయి పట్టణం మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఓడించును కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీదకి వస్తా ఉంటే మళ్ళీ కొద్దిగా ఓటమిలా కనపడుతుంది. దేవుడు చెప్తారు, ఈటే నీ చేతిలో ఈటే చెయ్యి ఎత్తి వాళ్ళ వైపు పెట్ట చూపి అంట. ఆ యుద్ధం హాయి పట్టణం వాళ్ళందరూ ఓడించిన దాకా, ఇశ్రాయేల్ గెలిచిన దాకా కూడా ఈట పట్టుకునే ఉండవు యెహోషువ కూడా. పురుషులను కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటాడు. చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసుకుంటూ నిలువు మోకాళ్ళు వేసి కాసేపు చేతుల్లో పుట్టినా దింపుకొని మళ్ళీ చేతులు ఎత్తి ఎక్కువసేపు చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసే పోస్టర్ ఏంటంటే ఇది అన్నమాట, ప్రార్థన చేయాల్సిన భంగిమ. పవిత్రమైన చేతులు ఎత్తి. ఇప్పుడు మన చేతులు పవిత్రంగా ఎటమార్చ దేవుడు ఆదామునికి ఏం చెప్పిండంటే, తినొద్దన్న పండు తిన్న తర్వాత నీ కష్టార్జితం చేత నీ కుటుంబాన్ని పోషించుకొని నువ్వు తినాలి అంటాడు. ఆ కష్టార్జితం ఎలా ఉండాలి? నీ చేతి సంపాదన పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీ సంపాదన పరిశుద్ధంగా ఉంటే, నువ్వు చేసే కష్టం అనేది కరెక్ట్ గా ఉంటే కనుక నీ చేతులు పరిశుద్ధంగా నీ చేతులనే కాదు నోటి మాట కూడా. నీ నోటి మాటను బట్టియే నువ్వు మంచివాడవని లేదా అనీతి మంత్రులను తీర్చబడతావు. కాబట్టి నీ నోటి మాట అందే కానీ ఏ నోటితో ప్రార్థన చేస్తున్నావో అదే నోట్లో నుంచి బూతులకు రాకుండా, ఒకే బావిలో నుంచి 2 ఓట్లు రావుగా. ఈ నోటితోనే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ నోటితోనే మనం బూతులు కానీ సరస్వతిని మాట్లాడే వాళ్ళలాగా ఉండకూడదు. మన నోరు పరిశుద్ధంగా ఉండాలా. ప్రార్థన చేసేటప్పుడు మన చేతులు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. దేవునికి స్తోత్రం. ఈ లక్షణాలు కలిగి ఉంటే మన చేతులు పరిశుద్ధంగాను మన నోరు పవిత్రంగాను ఉండగలిగిద్ది. ఉదాహరణకి కోర్టులో ముద్దాయి గాని జడ్జి గారు ఉంటారు కదా, జడ్జి సీట్ లో కూర్చున్నప్పుడు ఎదుట చాలా మంది న్యాయవాదులు ఉంటారు. బోన్లోనేమో సాక్షులను, ముద్దాయిలు. ఈ న్యాయవాది ముందు, ఆ జడ్జి ముందు మిగతా లాయర్లే గాని దోషులే గాని ఎలా ఉంటారు? సొక్కాలు గుండీలు తీసి కాలర్లు ఎగలేసుకొని లేకపోతే ఒక చేతితో ఇట్ట బోన్ను పట్టుకొని నడుల మీద చేతులు అట్లా నిలబడతారా? జడ్జి ముందు ఈ శరీర సంబంధంగా భూ సంబంధంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముందే, తీర్పు తీర్చే న్యాయవాది ముందే అక్కడ పైదాకా గుండీలు పెట్టుకొని చేతులు కట్టుకొని, అయ్యా దండాలయ్యా నమస్కారం, నేను తప్పు చేయలేదే, నిజంగా నా వల్ల జరగలేదంటే బతిలాడతారుగా. ఒక మనిషి ముందే ఎంత భయంతోనూ వణుకుతోనూ మనం ఇట్లా ఉంటామే. మరి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు ఎవరు ఆలకిస్తున్నారు? మనం పాటలు పాడుతుంటే ఎవరు ఆలకిస్తున్నారు? 2-3 నా నామమును కూడుకుంటే ఎవరు ఉంటానండి? ఆయనే మీ మధ్యలో ఉంటానండగా. మన మధ్యలో ఆయనే ఉండి సంచరిస్తున్నప్పుడు మనం ఎంత యోగ్యమైన ప్రవర్తన గలవారై ఉండాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడే కానీ ఉత్సాహంగా, ఈ మనం పాడే పాటలకి చెరసాల పునాదులు అదరాలంటే, బంధకాలు ఓడాలంటే మనం ఏ రేంజ్ లో ఆతృత కలిగి పాటలు పాడాలి? ఎంత ఇంట్రెస్ట్ తో పాడగలగాలి? మన చప్పట్లు ఎంత గట్టిగా ఉండాలా? సో ఇక మీదట మనం పాటలు పాడినా గానీ ఆయన సముఖం మన మధ్యలో ఉన్నాడని భయంతోనూ వణుకుతోనూ, ఒక జడ్జి ముందే అంత ఈజీగా ఎటపడితే ఉండకుండా జాగ్రత్తగా ఉంటామే.
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మన పక్షాన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి భయముతోనూ వణుకుతోనూ ప్రార్థన చేసేటప్పుడు కానీ నోటి మాట ద్వారా కానీ స్తోత్రించేప్పుడు కానీ ఆయన గణపరిచేలాగా ఉండాలి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరిగిద్ది? ఉదాహరణకి అబ్రాహాం గారితో దేవుడు మాట్లాడేటప్పుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ గర్భవాసము ద్వారా జనాంగాలు తయారు అని చెప్పి తమను కాని దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు ఇట్లా ఉంటారు, నీ గర్భవాసం ఇట్లా జరుగుతుంది. ఎప్పుడు అయ్యా మరి నాకు ఎట్లా తెలిసిద్ది అయ్యా నాకు అంటే ఫస్ట్ ఈ 400 సంవత్సరాలు దాశత్వంకి వెళ్తారు ముందే చెప్పడు. ఈయన చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి ఆ శిక్ష పొందుకుంటున్నారు అబ్రాహాం గారు. ఫస్ట్ ఏం చెప్తారు, అయ్యా మరి నా గర్భవాసాన పుట్టబో వాళ్ళు ఆకాశ నక్షత్రాలలాగా భూమి మీద ఇసుకరేణులా ఎలా అవుతారు, నాకు ఎలాగా తెలిసింది దీన్ని బట్టి అంటే, ఒక ఎద్దుని ఒక గొర్రెపోతుని 2 గువ్వల్ని వధించి నడుముకు వధించి ఖండాలుగా ఎదురుగా పెట్టాయా నేను వచ్చి దహన బలిగా స్వీకరిస్తా అన్నప్పుడు ఎద్దులను గొర్రెపిల్లని వధిస్తారు కానీ గువ్వలను వధించడు అబ్రాహాం గారు. యెహోవాకు బలి అర్పించేవాడు నిర్లక్ష్యంగా అర్పిస్తే కనుక శాపగ్రస్తులు అవుతారు. అబ్రాహాం గారు అక్కడ చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి తన సంతానము తమను కాని దేశమందు 400 ఏళ్ళు దాస్యత్వంలోకి వెళ్లాల్సి. సో దేవుడు మనం చెప్పిన ఏ ఆజ్ఞ అయినా కానీ నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఇంకా ఉదాహరణకి కొత్త నిబంధనలో జకర్యా ఉంటాడు, బాప్తిస్మిచ్చే యోహాను వాళ్ళ నాన్న. ఆయన తరగతి క్రమం చొప్పున పరిశుద్ధ స్థలంలో ఆలయంలో యాజకవచనం చేస్తున్నప్పుడు గాబ్రియల్ దూత అక్కడికి వచ్చింది. గాబ్రియల్ దూత అక్కడికి వచ్చి ఆయన కూడా చెప్పిద్ది, భార్య గొడ్రాలుగా ఉందిగా, ఇక మీదట ఆ పేరు ఆమెకు ఉండదు, ఆ మచ్చ దేవుడు తీసేయాలనుకుంటుండో, ఆమె గర్భవాసమునందు దేవుని మార్గాన్ని సిద్ధపరిచే గొర్రెపిల్ల మార్గాన్ని సిద్ధపరచడానికి బాప్తీసం ఇవ్వటానికి కుమారుడు పుడతారు, ఆయన పేరు యోహాను అని పేరు పెట్టండి అని చెప్పిన తర్వాత నేను ముసలోడిని అయ్యాను కదా నాకు ఎట్లా సాధ్యపడిద్ది అని అనుమానిస్తారు, నమ్మడు. దాన్ని బట్టి గాబ్రియల్ అంటదిగా చెప్పించింది ఏమని, ఇక్కడ దేవుని సముఖంలో నించున్నాను, దేవుని సన్నిధిలో ఆలయంలో ఉండి నేను చెప్తున్నాను, నన్ను వినలేదు కాబట్టి నీ నోరు మోగపోయిద్ది, నీ కుమారుడు పుట్టి ఆయన చూసి ఎంతవరకు పేరు పెట్టేదాకా నువ్వు మాట్లాడవు అని చెప్తారు. సో దేవుని వాక్యాన్ని మనం అవిశ్వాసంతో తీసుకోకూడదు, విశ్వాసంతోనే దానికి లోబడగలగాలి. దేవునికి స్తోత్రం. మరియమ్మ ఆ మాటను నమ్మిద్ది, యేసు ప్రభువుని నీ గర్భవాసం పడుతుందంటే మరియమ్మ ఆ మాట నమ్మింది బట్టి కాబట్టి ఆమె ధన్యురాలుగా ఎంచబడ్డది. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 24 నుంచి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభునై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని సృజించిన దేవుడే హస్తకృతమైన ఆలయంలో నివసించడంట. మనుషులు కట్టే కట్టడాల్లో ఇవన్నీ వట్టి మట్టి గోడలే, దీనికేం పరిశుద్ధత లేదు, వీటికి ఉండదు పరిశుద్ధత. మరి ఎవరికి ఉంటది? మనుషుల చేతితో నిర్మించిన ఆలయాలు కాదు, కానీ దేవుడే తన చేతులతో నిర్మించిన ఆలయం ఉంది కదా. 6వ రోజు మనిషిని సృష్టిస్తారుగా, మట్టిలో నుంచి మనిషిని తయారు చేస్తారుగా, ఆయన చేతితో నిర్మించిన ఆలయం చూడు. మీ దేహము దేవునికి ఏర్పరిచిన ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరాని పౌలు అన్నట్టుగా ఈ ఆలయం, దీన్ని ఆలయంగా దేవుడు పరిగణిస్తారు కానీ హస్తకృతమైన ఆలయాల్లో వీటిలో దేవుడు నివసించడం, మనలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. పైన 21వ వచనం చూడండి ఒకసారి. వీళ్ళు ముందు జాగ్రత్త కోసం భూమి మీద ఉన్న సకల చతుష్పాద జంతువుల విగ్రహారాలు అన్నిటిని కట్టుకొని అన్నిటి బలిపీఠాలు కట్టి అన్నిటి భక్తి చేస్తున్నారు. ఒకవేళ మాకు తెలియకుండా ఇంకేమో దేవుడు మిగిలిపోయిండేమో, ఏమో మారుమూల గ్రామంలో కొయ్యోళ్ళ దగ్గర ఏమో మిగిలిపోయి ఉంటాడేమో అని చెప్పి పేరు తెలియపోయినా కానీ బలిపీఠం కట్టి దాని మీద తెలియబడిన దేవుడికి అని చెప్పి దానికి కూడా భక్తి చేస్తున్నారంట. ఏ దేవుడేదో తెలియదు కానీ ముందు జాగ్రత్త కోసం. ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే ఆయన మిస్ అవుతుంగా మనం, ఆయనే నిజమైన దేవుడు అయితే మళ్ళీ ఆయన ద్వారా మేము పరలోకం పోలేము అని చెప్పేసి తెలియబడిన దేవుడికి అని చెప్పేసి దానికి కూడా బలిపీఠానికి పూజ చేస్తుంటే దాన్ని చూసుకొని పౌలు గారు, మీరు తెలియబడిన దేవుడికి అని చెప్పి పూజ చేస్తున్నారుగా, మీకు తెలియని దేవుడు నాకు తెలుసు, ఆయనే అసలైన దేవుడు. హస్తకృతమైన ఆలయాల్లో ఇలాంటి గుళ్లలో నివసించడు, చేతులతో కట్టబడ్డ విగ్రహాల్లో నివసించడు. ఆయన ఆత్మయు సత్యము కాబట్టి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వాళ్ళనే ఆయన కోరుకుంటాడని చెప్పేసి వాళ్ళకి వాక్యం ప్రకటిస్తుంది ఇక్కడ పౌలు గారు. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు, నరుల చేతులతో సేవించడు. కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నా గానీ మన చేతులతో కూడా దేవుడు సేవించబడడా అంటే అట్లని కాదు. మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరిస్తూ మనలో నివసిస్తుంది కాబట్టి మనం పూజించేది గాని దేవుడు ప్రార్థించేది కీర్తించేది మనం ఒట్టి శరీరం మనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి చేత ఆయన చేయించుకుంటాం. సో తనకేదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు అంటే మనం నరులం కాదు, దేవుని కుమారులుగా మార్చబడ్డాం కాబట్టి మన ప్రార్థనలో మన స్తుతులు ఆయన స్వీకరిస్తారు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి
వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలము ఒకటి పొలిమేరను ఏర్పరచెను. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటే నేను అక్కడికి ఉంటానని చెప్పిన దేవుడు ఇక్కడ ఉన్నాడా? నిజంగానే ఉండడం నమ్ముతున్నారా? ఆయన ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కూడి అక్కడికి వస్తానని చెప్పిండు, వచ్చిండు, ఉన్నాడు కూడా. కానీ మనకి ఎందుకు కనపట్లేదు? దేవుడు ఆయన 7వ ఆకాశంలో ఆయన సింహాసనం ఉందన్నారు. ఎంత టెలిస్కోపులు పెట్టి చూసిన ఎందుకు కనపట్లేదంటే కనపడకూడదనే నిర్ణయ కాలం చొప్పున కనపడకూడదని దేవుడు ఒక పొలిమేరను ఏర్పరిచినాడు. ఇక్కడ మనం భూమి మీద ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఆయన చెవికి ఆలకిస్తానండు. మన మాటలు ఆయన కనపడతాయి, మనం చేసే ప్రార్థన ఆయన కనపడిద్ది, మనం చేసే భక్తి ఆయన కనపడిద్ది. ఒకవేళ ఆయన కాదని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి ఎవడన్నా పాపం చేయడానికి అడుగులు ముందుకేసినా అది కనపడిద్ది ఆయనకి. భూమి మీద మనం ఏం చేసినా గానీ అసలు మన నోటికి ఒక మాట రాకముందే ఆయన ఎరిగి ఉన్నానండి దేవుడు. ఆయన మన హృదయ రహస్యాలు కూడా ఎరిగి ఉండి ఆయన. సో ఆయన అంతరికి తేటగా కనపడుతూనే ఉంది, కానీ మనకు ఆయన కనపట్ల. పొలిమేర ఏర్పరిచిందండి. ఉదాహరణకి ఎలా చూసుకోవచ్చు అంటే ఒక ఆఫీస్ రూమ్ లో గానీ లేదా కారుకి మొత్తం అద్దాలు ఉంటాయి కదా, చుట్టూరు బ్లాక్ ఫిల్మ్ లేసి ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కార్లకి నల్ల అద్దాలు ఉంటాయి. బయట ఉన్నోళ్ళు లోన్ ఉన్న వాళ్ళు కనపడతారు. కారులో కూర్చున్న ఎవరు ఉంటారో బయట చుట్టూ ఏమున్నా మొత్తం కనపడుతూనే ఉంటుంది. నల్ల అద్దాలు ఉన్నప్పుడు కారు లోపల ఎవరైనా మనకు కనపడతారా? దగ్గర పెట్టి తొంగి చూస్తే కానీ కనపడదు. తెలియక చాలా మంది పోయి అద్దం మీద దూకుంటామంటే ఒక అద్దం తిప్పుతారు, కొన్ని సినిమాల్లో చూసినాం. సో లోపల వాళ్ళు ఉన్నంత మాత్రాన, లోపల వాళ్ళు కనపడనంత మాత్రాన వాళ్ళు లేరని కాదు. ఉదాహరణకు దేవుడు పొలిమేర ఏర్పరిచాడుగా, నల్ల అద్దం అనుకుంటే ఉదాహరణగా. దేవుడు మనకు కనపడలేదు, కానీ ఆ అద్దం నుంచి దేవుడు మనం అన్ని కనపడుతూనే ఉన్నాం. మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ, మన నడతలు కానీ దేవుడికి స్పష్టంగా అన్ని కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం చేసే ప్రార్థన కానీ, పాడే పాటలు కానీ, కొట్టే చప్పట్లు కానీ దేవుడు మనం చూస్తున్నాడు అనే భయంతో, ఆ జాగ్రత్తతో మనం ప్రతి విషయం కూడా అంత జాగ్రత్త కలిగి దేవుడికి భక్తి చేయాలి. పాడే పాట గాని, ఆరాధన గాని, చేసే ప్రార్థన గాని. దేవునికి స్తోత్రం. ఇది సంఘము ద్వారా అక్కడ ఉన్న 24 మంది పెద్దలకు కూడా, దేవదూతలకు కూడా ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని బయలుపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడంట. దేవదూతలు కూడా వీళ్ళు చేసే పరిచర్యను తొంగి చూస్తున్నారని ఉండదు ఒక చోట. అలాగా మన ప్రవర్తన అంతా కూడా దేవుని యందు భయం, భక్తి రెండూ కలిగి దేవునికి మనం భక్తి చేసేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఫలింపజేయును గాక.